ఇక దీనికి ముందు బిగ్ టీవీతో మోపిదేవి వెంకటరమణ ప్రత్యేకంగా మాట్లాడారు. వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకే పార్టీకి పదవులకు రాజీనామా చేస్తున్నామని హాట్ కామెంట్స్ చేశారు. ఇక జగన్ ప్రజలకు సంక్షేమం అందించారు గాని అభివృద్ధికి గాలికి వదిలేశారన్నారు. దాని పర్యావసారాలు ప్రజలు ఓటు రూపంలో తీర్పిచ్చారని ఆయన మండిపడ్డారు. ఒకటి అధికారాలు అనేటువంటివి ఇవాళ నాకేం కొత్త కాదు, నేను చూడని అధికారాలేం కాదు. అనేక అనేక పదవులు నిర్వహించినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇవాళ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వద్దు కాబట్టి ఆ పార్టీతోటి కలిసి జర్నీ చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అధికారం కోసమే అటు వెళ్తున్నాం అనేటువంటిది సరైనది కానే కాదు. ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా ప్రజలు ఇంకా ఏదో కోరుకున్నారు. ఏం కోరుకుంటున్నారు ప్రజలు అనేది అసెస్ చేసే దాంట్లో కొంత ఆనాడు వైసీపీ ప్రభుత్వం అయితే వైఫల్యం చెందింది. కాబట్టి దాని యొక్క పర్యవసానమే మొన్నటి రిజల్ట్స్. చెప్పాను కదా, అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడాను రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటిది ఎవరు కూడాను స్వాగతించదగినటువంటి అంశం కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఆ రోజు కూడా చెప్పాము, మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదనేది కూడా మేము కామెంట్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ కక్ష సాధింపు నాకు అధికారం ఉంది కాబట్టి నేను సాధిస్తాను, నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు సాధిస్తున్నావు అని చెప్పి నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ స్వాగతించదగింది కానే కాదు. ఇక వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్యాదంతం అనేటువంటిది అది కోర్టులు విచారణ ఆ పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడటం అవసరం. నాకు మొదటి నుంచి కూడాను రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటిది నా ఇంటెన్షన్. ఇవాళ కొత్తగా ఉన్నదేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ రిజైన్ చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి దట్టు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి వారితో కలిసి రాజకీయ ప్రయాణం చేయాలని చెప్పి ఆలోచన చేసుకున్నాను. ఆ దిశగానే వెళ్ళటం జరుగుతుంది.